ఇన్ ఆడ్ పొజిషన్స్. ఆడ్ పొజిషన్స్ లో ఉండే ఏ టర్మ్స్ ఉన్నాయో చూడు. ఆడ్ పొజిషన్ అంటే కనుక ఇది ఫస్ట్ టర్మ్, ఇది సెకండ్ టర్మ్, ఇది థర్డ్ టర్మ్, ఇది ఫోర్త్ టర్మ్, ఇది ఫిఫ్త్ టర్మ్, ఇది సిక్స్త్ టర్మ్. సిక్స్ చాలండి. ఇది ఫస్ట్, ఇది సెకండ్, ఇది థర్డ్, ఇది ఫోర్త్, ఇది ఫిఫ్త్, ఇది సిక్స్త్. సో అంటే ఇక్కడ సమ్ ఆఫ్ ఆడ్ టర్మ్స్ మీన్స్ సమ్ ఆఫ్ టర్మ్స్ ఇన్ ఆడ్ పొజిషన్స్. ఆడ్ పొజిషన్స్ అంటే ఆడ్ నెంబర్డ్ ప్లేసెస్ లో, ఆడ్ నెంబర్డ్ పొజిషన్స్ లో ఏ టర్మ్స్ ఉన్నాయో చూసుకో. ఆడ్ నెంబర్ అంటే ఏంటి? బేసి సంఖ్యలు. 1, 3, 5. ఇంకా నెక్స్ట్ మనకు ఇది అవసరం లేదండి. 1, 3, 5 ఇవి ఆడ్ నెంబర్స్. అంటే ఆడ్ నెంబర్స్ ఉండే ప్లేసెస్ లో ఉండే టర్మ్స్ తీసుకోమంటున్నాడు. అదంతా పి అనుకోమంటున్నాడు. అర్థమైందా? నెక్స్ట్ ఇదే ఎక్స్పాన్షన్ లో సమ్ ఆఫ్ ఈవెన్ టర్మ్స్. సమ్ ఆఫ్ ఈవెన్ టర్మ్స్ అంటే సమ్ ఆఫ్ టర్మ్స్ ఇన్ ఈవెన్ పొజిషన్స్. ఈవెన్ పొజిషన్స్ అంటే సరి సంఖ్యల స్థానంలో ఉండే పదాల మొత్తం టర్మ్స్ సమ్ తీసుకోమంటున్నాడు. అంటే అప్పుడు సరి సంఖ్యలు అంటే ఏంటంటే వస్తాయి 2, 4, 6. 2, 4, 6. ఇవి వీటిని ఏమంటారు? ఆడ్ నెంబర్స్ అంటారు, వీటిని ఈవెన్ నెంబర్స్ అంటారు. మీకు చిన్న తరగతిలో టీచర్ చెప్పింటారు. ఆడ్ నెంబర్స్, ఈవెన్ నెంబర్స్ అంటే ఏంటి, ఆడ్ నెంబర్స్ అంటే ఏంటి. వీటిని ఈవెన్ నెంబర్స్ అంటారు. ఈవెన్ నెంబర్స్ అంటే 2 తో డివైడ్ చేస్తే ఎగ్జాక్ట్ గా రిమైండర్ ఏమైతుంది? ఎగ్జాక్ట్ గా 2 తో ఎగ్జాక్ట్ గా డివైడ్ అవుతాయి. ఈవెన్ నెంబర్స్ అంటే 2 తో ఎగ్జాక్ట్ గా డివైడ్ కావడం అంటే రిమైండర్ 0 కావడం. ఇప్పుడు 2 ఉంది, ఫస్ట్ ది 2 ones 2, 0 రిమైండర్ అవుతుందా? రిమైండర్ 0 వస్తుంది. రిమైండర్ 0 అయితే 2 తో డివైడ్ చేసినప్పుడు వాటిని ఈవెన్ నెంబర్స్ అంటారు. రిమైండర్ 1 కనుక వస్తే 2 తో డివైడ్ చేసినప్పుడు వాటిని ఆడ్ నెంబర్స్ అంటారు. ఇక్కడ చూడండి, 1, 2 zeros రిమైండర్ 1 అవుతుంది. 3, 2 ones రిమైండర్ 1 వస్తుంది. ఇక్కడ 4, 2 2s 4 పోతుంది, రిమైండర్ 0 వస్తుంది. అంటే రిమైండర్ 0 వస్తే 2 తో డివైడ్ చేసినప్పుడు వాటిని ఈవెన్ నెంబర్స్ అంటారు. 2 తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 1 వస్తే వాటిని ఆడ్ నెంబర్స్. సో ఇది ఇప్పుడు మనము ఈ ఎక్స్ ప్లస్ ఏ హోల్ టు ద పవర్ ఆఫ్ ఏ ఎక్స్పాన్షన్ లో ఫస్ట్ ఏమి ఇస్తున్నాడు? పి ఇస్ ది సమ్ ఆఫ్ ఆడ్ టర్మ్స్ అంటున్నాడు. ఫస్ట్ పి ఇస్ ద సమ్ ఆఫ్ ఆడ్ టర్మ్స్. అంటే ముందు ఆడ్ పొజిషన్స్ లో ఉండే టర్మ్స్ రాస్తున్నాం. ఆడ్ పొజిషన్స్ లో ఉండే టర్మ్స్ ఏంటివి? ఇవి 1 ఆడ్ పొజిషన్స్, 3, 5 అంటే 1